మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శ్రీ మహాలక్ష్మీదేవి ఇంటికి రావాలంటే ఖచ్చితంగా చేయాల్సిన 5 పనులు ఉన్నాయి. ఈ పనుల గురించి స్వయంగా లక్ష్మీదేవే చెప్పింది అని శాస్త్రాలలో ఉంది. శ్రీ మహాలక్ష్మి అన్ని లోకాలకు సర్వమంగళకారిణి, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి, దారిద్ర్య నాశిని, భాగ్యలక్ష్మి. అటువంటి లక్ష్మీదేవి తనను విడిచిపెట్టినప్పుడు మళ్ళీ లక్ష్మీదేవిని పొందటం కోసం శ్రీ మహావిష్ణువు అంతటి వాడే శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తాడు. అయితే ఒకానొకప్పుడు భూలోకంలోని ప్రజలందరూ కూడా దారిద్ర్య పీడితులై రోధిస్తూ శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళారు. అప్పుడు విష్ణువు దగ్గర ఉన్న మహాలక్ష్మీదేవి కొన్ని సూత్రాలు చెప్పింది. సిరి సంపదలు మెండుగా కలగాలంటే, మీ దారిద్ర్యం తొలగి నేను మీ ఇంట్లో అడుగు పెట్టాలంటే 5 సూత్రాలను తప్పనిసరిగా పాటించండి అని లక్ష్మీదేవి భూలోక ప్రజలకు చెప్పింది. మరి ఆ సూత్రాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. లక్ష్మీదేవి భూలోక ప్రజలతో ఏం చెప్పింది అంటే, ఓ జనులారా, మీరు రోజు ఉదయం సాయంత్రం నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపం పెట్టండి. ఇలా దీపం పెడితే దరిద్రం మీ ఇంటి దరిదాపుల్లోనికి కూడా రాదు. ఇది మీరు చేయవలసిన మొట్టమొదటి పని. దారిద్ర్యాన్ని పారద్రోలడానికి మొదటి సూత్రం కూడా ఇదే అని లక్ష్మీదేవి భూలోక ప్రజలకు చెప్పింది. ఇక 2వ సూత్రం ఏమిటి తల్లి అని ప్రజలు లక్ష్మీదేవిని అడిగారు. అప్పుడు లక్ష్మీదేవి ఇలా చెప్పింది, ఓ ప్రజలారా, ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పుడు నోరు లేని జీవాలకు రోజు ఏదో ఒక ఆహారం పెట్టండి. పాలిచ్చే పాడి పశువులకు, కుక్కలకు, పిల్లులకు, కాకులకు, పిచుకులకు, పక్షులకు, ఇలాంటి మూగ జీవాలకు తిండి పెడితే చాలు, దారిద్ర్యం పోతుంది. అప్పుడు నేను మీ ఇంటికి వచ్చి సకల ఐశ్వర్యాలను ఇస్తాను అని లక్ష్మీదేవి చెప్పింది. ఇక 3వ సూత్రం ఏమిటి అంటే, జనులారా, ప్రతి ఒక్కరూ కూడా మీ ఇళ్లల్లో తులసి మొక్కను తప్పనిసరిగా పెంచండి. ప్రతిరోజు తులసి దగ్గర దీపం పెట్టి ప్రదక్షిణ చేయండి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి సకల ఐశ్వర్యాలను నేను ప్రసాదిస్తాను, దారిద్ర్యాన్ని తొలగిస్తాను. ఇది దారిద్ర్యాన్ని తొలగించే 3వ పని. ఇక 4వ పని ఏమిటి అంటే, మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోండి. ముందు ఇంటి ముందు వాకిలి శుభ్రం చేసుకొని ఆ తర్వాతే ఇంటిని శుభ్రం చేసుకోండి. ఇంటి ముందు ప్రతిరోజు ముగ్గు వేయండి. వారంలో కనీసం ఒక్కరోజైనా సరే గడపకు పసుపు రాయండి. ఇలా చేస్తే నా కటాక్షం ఎప్పుడూ మీకు లభిస్తుంది. అలాగే నన్ను ఎప్పుడూ గణపతితో మొదలుపెట్టి శ్రీ మహావిష్ణువుతో పూజించండి. ఈ 5 సూత్రాలు పాటిస్తే సిరుల తల్లిని అయినటువంటి నేను మిమ్మల్ని అనుగ్రహిస్తాను. కనుక జనులారా, మీరు ఈ 5 సూత్రాలను పాటించండి. అప్పుడు ఖచ్చితంగా మీ దరిద్రం పోతుంది. మీ ఇంట ఏ మూలన చూసినా ఎడాపెడా ఐశ్వర్యం వచ్చి చేరుతుంది. మీ ఇంట్లో నేను నివసిస్తాను అని లక్ష్మీదేవి భూలోక ప్రజలకు చెప్పింది. ఇవే లక్ష్మీదేవి చెప్పిన 5 సూత్రాలు. లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే ఖచ్చితంగా ఈ 5 సూత్రాలు పాటించాలి. ఈ 5 సూత్రాలు పాటించటమే కాదు, సత్యాన్నే వ్రతంగా ఆచరించాలి. ఎవరైతే సత్యాన్ని వ్రతంగా ఆచరిస్తారో అలాంటి వారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని శాస్త్రంలో చెప్పబడింది. ఎవరైతే సత్యానికి వ్యతిరేకంగా చిన్న విషయానికే అబద్ధాలు చెప్తూ ఉంటారో అలాంటి వారి ఇంట లక్ష్మీదేవి అస్సలు ఉండదని శాస్త్రంలో చెప్పబడుతుంది. సంతృప్తికరమైన జీవితం కోరుకునేవారు అబద్ధం ఆడవలసిన అవసరమే ఉండదు. అసత్యానికి ఎవరైతే దూరంగా ఉంటారో వారు తాత్కాలికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు. అలాగే అసత్య జీవితం గడిపేవారు తాత్కాలిక సుఖాన్ని పొందిన తర్వాత రాబోయే కాలంలో ఇబ్బందులు పడతారు. దానికి కారణం సత్యాన్ని ఆచరించిన వారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అసత్యాన్ని ఆచరించిన వారి ఇంట లక్ష్మీదేవి ఉండదు. కనుక ఎప్పుడూ కూడా సత్యాన్నే వ్రతంగా ఆచరించాలి. పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు ఇంద్రుడికి తాను ఎక్కడ ఉంటాను అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. ధర్మ కర్మలను నిర్లక్ష్యం చేసి నీతి నియమాలను అతిక్రమించి కామంతో ఉండే వ్యక్తులు ఉండే ప్రదేశాల్లో లక్ష్మి ఉండదు. ఏ వ్యక్తి అయినా లేదా కుటుంబమైన అహంకారం అజ్ఞానంతో వ్యవహరించి మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తిస్తే అలాంటి వారి చెంతన కూడా లక్ష్మి చేరదు. అత్యాసపరులైన వారి దగ్గర కూడా ధనలక్ష్మి కొలువు ఉండదు.
కర్మలన్నిటిల్లోనూ దురాశ చాలా పెద్దది. అన్ని పాపాలకు దురాశే మూలమని శాస్త్రాల్లో పేర్కొన్నారు. కనుక దురాశాపరుల దగ్గర కూడా తాను ఉండనని లక్ష్మీదేవి ఇంద్రుడికి చెప్పింది. హింసను ప్రేరేపించేవారు ఉండే ప్రదేశాల్లో, హింసాత్మక ప్రదేశాల్లోనూ లక్ష్మి ఉండడానికి అంగీకరించదు. మానవులపై, మూగజీవులపై హింసకు పాల్పడే వారికి లక్ష్మి దూరంగా ఉంటుంది. అంతేకాదు అలాంటి వారికి కష్టాలను కలగజేస్తుంది. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ లక్ష్మి కొలువు తీరి ఉంటుంది. మహిళలను అవమానించటము, వారిని కించపరచడం, అలాగే స్త్రీలపై దౌర్జన్యాలకు పాల్పడటం వంటి పనులు చేసే వారి దగ్గర నుంచి లక్ష్మీదేవి దూరంగా వెళ్ళిపోతుంది. తమలోని లోటుపాట్లను సవరించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకునే సభ్యులుండే కుటుంబంపై లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది. నేపథ్యాలతో సంబంధం లేకుండా వచ్చిన అతిథులను గౌరవించటం, అలాగే వచ్చిన అతిథులను ఖాళీ కడుపుతో కానీ ఒట్టి చేతులతో కానీ పంపని ఇల్లు పుణ్యక్షేత్రాలతో సమానం. అలాంటి ఇల్లు లక్ష్మీ నివాసమై ఉండటమే కాదు, ఆ కుటుంబాలు సిరి సంపదలతో తులతూగుతూ ఉంటాయి. ప్రేమానురాగాలతో అన్యోన్యంగా కాపురం చేసే భార్యాభర్తలు ఉండే ఇంటికి లక్ష్మీ ఆశీస్సులు సదా ఉంటాయి. అలా కాకుండా నిరంతరం పోట్లాడుకుంటూ కుటుంబ సభ్యులపై గౌరవం లేని జంటలు ఉండే ఇంటిని లక్ష్మి వదిలి వెళ్ళిపోతుంది. ఎక్కడ అహం ఉంటుందో, ఎక్కడ శుభ్రత భక్తి ఉండదో అక్కడ అమ్మవారు నిలువదు అనే విషయాన్ని ఇంద్రుడికి లక్ష్మీదేవి చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి లక్ష్మి ఇంటికి రావాలంటే లక్ష్మీదేవికి నచ్చని పనులు చేయకూడదు. మహిళలు ప్రతిరోజు ఈ పనులు చేస్తే చాలు, ఈ నియమాలు పాటిస్తే చాలు, ఆ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది. లక్ష్మీదేవి ఆ ఇంటిని వదలమన్నా వదలదు. పేదరికం అనేది ఆ ఇంటి దరిదాపుల్లోనికి కూడా రాదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి తమ ఇంటికి రావాలని, తమ ఇంట్లో నివాసం ఉండాలని, తమ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి. ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం. లక్ష్మీదేవి సకల సంపదలకు ఆదిదేవత. ఆ తల్లి మన ఇంట్లో ఉంటే చాలు అన్నీ లభిస్తాయంటారు మన పెద్దలు. ఇక్కడ సంపద అంటే బంగారము, నిధి, డబ్బు, భవనాలే కాదు. ఈ భౌతిక సంపాదన అశాశ్వతమైంది. నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహించేది ఆధ్యాత్మిక సంపద. అది తరిగిపోనిది, కష్ట సమయంలో ధైర్యాన్నిచ్చేది. అలాంటి సంపద కష్టాల నుంచి తప్పించుకోవటం కాదు, ఆ కష్టాలను ఎదుర్కొనే బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవి ప్రసన్నత లేకుంటే విష్ణువు కూడా భక్తులకు అందుబాటులో ఉండడు. సదాచారం, సత్ప్రవర్తన లక్ష్మీదేవి ఆహ్వానాలు. ఈ రెండూ ఉంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం, తద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు. అందుకే అందరికీ ఆ లక్ష్మీ కటాక్షం అవసరం. శ్రీ మహాలక్ష్మి వైశిష్ట్యాన్ని శ్రీ అనే అక్షరం తెలియబరుస్తుంది. శ్రీ అంటే సంపద, భూమి, భాగ్యము, జయము, జ్ఞానము, తేజస్సు అనే అర్థాలు ఉన్నాయి. శ్రీతో మొదలు పెడితే ఏ పదానికైనా ఎంతో శక్తి వస్తుంది. శ్రీ ముందు చేర్చే సిరికి ఆ పదం శుభప్రదంగా మారుతుంది. లక్ష్మీ కటాక్షం అంటే అర్థం సంతోషంగా ఉండటమే. అన్నీ ఉన్నవాని విషాదం కన్నా ఏమీ లేకపోయినా సంతోషంగా ఉన్నవారు పొందేదే అసలైన లక్ష్మీ కటాక్షం. అయితే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని మీ ఇంట్లోని నివాసం ఉండాలంటే ఇంట్లోని ఆడవాళ్ళు ప్రతిరోజు కొన్ని నియమాలు పాటించాలి, కొన్ని పనులు చేయాలి, కొన్ని పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని శాస్త్రాలలో చెప్పారు. ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలంటే ఇంట్లోని ఆడవారు అనగా గృహిణులు కొన్ని నియమాలు పాటించాలి. అంటే కొన్ని పనులు చేయాలి, కొన్ని పనులు చేయకూడదు. మొదటి నియమం ఏమిటి అంటే మన సనాతన ధర్మం ప్రకారం సూర్యోదయం, సూర్యాస్తమయ సమయంలో పొరపాటున కూడా నిద్రించకూడదు. స్త్రీలే కాదు, పురుషులు కూడా ఈ సమయంలో నిద్రించకూడదు. అలా ఎవరైతే నిద్రించకుండా ఉంటారో వారి ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది. ఉదయం 5 గంటల కల్లా నిద్ర లేవాలి. 7-8 వరకు బారెడు పొద్దెక్కే వరకు ఏ ఇంట్లోని వారైతే నిద్రిస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు అని శాస్త్రాలలో చెప్పారు.
అదేవిధంగా సాయంకాలం 5 నుండి 7 గంటల మధ్యలో స్త్రీలు పురుషులు పొరపాటున కూడా నిద్రించకూడదు. అప్పుడే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుంది. ఇక రెండవ విషయం ఏమిటి అంటే ఉదయం నిద్రలేవగానే కుడి చేయిను చూసుకొని కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కర దర్శనే అని మన చెయ్యని చూసుకొని ఆ తర్వాత లక్ష్మీదేవి చిత్రపటాన్ని బయటకు వచ్చి చూడాలి. తక్షణమే మనం వాడిన బెడ్ షీట్ను దుప్పట్ని నీట్గా మడత పెట్టుకోవాలి. కొంతమంది నిద్రలేచి అలాగే పక్క బట్టలు మడత పెట్టకుండా వంటగదిలోనికి వెళ్ళిపోయి బెడ్ కాఫీ తాగేస్తూ ఉంటారు. కానీ అలా చేస్తే లక్ష్మీదేవికి అస్సలు నచ్చదు. స్త్రీలైనా పురుషులైనా నిద్ర లేవగానే పక్క బట్టలు మడత పెట్టుకోవాలి. మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలంటే పాటించవలసిన రెండవ నియమం ఇది. మూడవ పని ఏమిటి అంటే మహిళలు ఇంట్లో వాకిట్లోని చెత్త ఊడవకుండా పొయ్యి వెలిగించకూడదు. ఆడవాళ్ళు ముందు ఇల్లు గుమ్మాలు తుడిచి ఇంటి బయట ముగ్గు పెట్టాలి. ప్రతిరోజు తప్పక ముగ్గు వేసుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది పెయింట్తో ముగ్గు పెట్టి అలా వదిలివేస్తూ ఉన్నారు. కానీ అలా చేయకూడదు. బియ్యపిండితో చిన్న ముగ్గు అయినా సరే ప్రతిరోజు వేస్తూ ఉండాలి. ముగ్గు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అలాగే సాయంకాలం పొద్దుపోయిన తర్వాత అంటే 5:30 తర్వాత ఇల్లు గుమ్మాలు తుడవకూడదు. ఎందుకంటే అది లక్ష్మీదేవి వచ్చే సమయం. ఆ సమయంలో చెత్త తుడవకూడదు. ఆ సమయానికి ముందే ఇంటిని క్లీన్ చేసేసుకుంటే అప్పుడు లక్ష్మీదేవి శుభ్రంగా ఉన్న మీ ఇంట్లోకి వస్తుంది. ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలంటే స్త్రీలు ప్రతిరోజు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. మన ఋషులు మహర్షులు ఏం చెప్పినా దాని వెనుక సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి. పసుపు యాంటీబయాటిక్. గడపకు పసుపు రాసినట్లయితే ఆ ఇంట్లోకి ఎటువంటి బ్యాక్టీరియాలు వైరస్లు రావు. ఇది సైంటిఫిక్గా కూడా రుజువైంది. కనుక ప్రతిరోజు గుమ్మానికి పసుపు రాయండి. ప్రతిరోజు కుదరని వారు కనీసం మంగళవారము శుక్రవారాలలో అయినా సరే గుమ్మానికి పసుపు రాయండి. అప్పుడు మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలంటే వంటింట్లో ఉండే మసిగుడ్డను ప్రతినిత్యము మార్చుకోవాలి. అంటే 3 మసిగుడ్డలు కానీ 2 మసిగుడ్డలు కానీ పెట్టుకొని ఒకదాన్ని వాడుకుంటూ మరొక దానిని ఉతికి ఆరబెట్టుకోవాలి. అంతేగాని కంపు కొడుతూ ఉన్న మురికిగా ఉండే మసిగుడ్డలను వాడకూడదు. మసిగుడ్డ క్లీన్గా లేకపోతే దరిద్ర దేవత మీ ఇంటికి వస్తుంది. అలాగే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలంటే ఇంట్లో ప్రతినిత్యము ఎవరో ఒకరు దీపారాధన చేయాలి. భర్త కానీ భార్య కానీ ఎవరైనా సరే దీపారాధన చేయవచ్చు. స్త్రీలు నెలసరిలో ఉన్నప్పుడు భర్త కానీ పిల్లలు కానీ దీపారాధన చేయవచ్చు. కొంతమంది దేవుడి ఫోటోలకు పూలు పెట్టి అవి ఎండిపోయినా తీయకుండా వదిలేస్తూ ఉంటారు. పూజ గదిలో ఎండిపోయిన పూలు ఉన్నా కంపు కొడుతున్న బూజులు ఉన్న లక్ష్మీదేవి అనుగ్రహించదు. దేవతలు ఆ పూజా మందిరాన్ని విడిచి వెళ్ళిపోతారు. సాయంకాలం 5 గంటల నుండి 7 గంటల మధ్యలో స్త్రీలు పురుషులు ఎవ్వరూ అన్నం తినకూడదు. అంతేకాదు ఈ సమయంలో స్త్రీ పురుషులు లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు. గొడవలు పడకూడదు. కాదని ఈ సమయంలో నిషిద్ధ పనులు చేస్తే లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంటికి రాదు. సాయంకాలం వేళల్లో విష్ణు సహస్రనామాలను చదవటం కానీ వినటం కానీ అలవాటు చేసుకోవాలి. విష్ణు సహస్రనామాలను చదివితే విష్ణువు భార్య అయిన లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది. తన అనుగ్రహాన్ని మీ మీద కురిపిస్తుంది. ఇక సాయంత్రం ప్రొద్దుపోయిన తర్వాత ఇంట్లోని మంగళ ద్రవ్యాలను ఎవ్వరికీ ఇవ్వకూడదు. అంటే పసుపు కుంకుమ పూలు గాజులు లాంటివి ఎవ్వరికీ ఇవ్వకూడదు. పండుగల సమయాలలో వాయనంగా ఇవ్వవచ్చు కానీ అప్పుగా ఇవ్వకూడదు. ఉప్పు పాలు పెరుగు బియ్యము నగలు డబ్బు ఇటువంటివి సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఇస్తే లక్ష్మి తరిగిపోతుంది. ముఖ్యంగా స్త్రీలు రాత్రి పడుకునే ముందు మాంగళ్యాన్ని తీయకూడదు. గాజులు తీసినా పర్వాలేదు కానీ మంగళసూత్రాన్ని మాత్రం అస్సలు తీయకూడదు. పరమ పవిత్రమైన మంగళసూత్రంలో పిన్నీసులు పిన్నులు తాళాలు ఇలాంటి ఇనుప వస్తువులు పెట్టకూడదు. మాంగళ్య దోషం తగులుతుంది. లక్ష్మీ అనుగ్రహం కూడా తగ్గిపోతుంది. స్త్రీలు వారు ధరించిన గాజులను పూలను వేరే వారికి పంచిపెడితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు.
చాలామంది ఆడవారు గాజులు ఎక్కువ వేసుకున్నప్పుడు చెల్లెళ్లకు, తోడికోడళ్లకు నా దగ్గర ఎక్కువగా గాజులు ఉన్నాయి, నువ్వు 2 వేసుకో అని తమ చేతికి ఉన్న గాజులను తీసి వేరే స్త్రీలకు ఇస్తారు. కానీ అలా పంచి పెట్టకూడదు. మనం తలలో పెట్టుకున్న పూలను కూడా మళ్ళీ తీసి వేరే వారికి పంచకూడదు. ఒళ్ళు తుడుచుకున్న టవల్ని వాకిలి ముందు ఆరవేయకూడదు. సింహద్వారం ముందు చెప్పులు వదలకూడదు. శుక్రవారం, మంగళవారం రోజుల్లో గోర్లు కత్తిరించకూడదు. ఆడవాళ్ళు ఇంట్లో జుట్టు విరబూసుకొని తిరగకూడదు. ఇంటికి ఎదురుగా కాళ్ళు చాపుకుని కూర్చోకూడదు. గుమ్మం మీద తలపెట్టుకొని నిద్రించకూడదు. పడుకునే మంచం మీద అన్నం తినకూడదు. అంతేకాదు మంచం మీద బంగారం కానీ, డబ్బు కానీ, మంగళ ద్రవ్యాలు కానీ పెట్టకూడదు. ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలంటే ఈ నియమాలన్నీ కూడా పాటించాలని శాస్త్రాలలో ఉంది. ఈ నియమాలన్నీ మీ అందరికీ తెలిసినవే, అయినా ఒక్కసారి గుర్తు చేసుకున్నాము అంతే. తెలియని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడైనా సరే తెలుసుకొని ఈ నియమాలు పాటిస్తే తప్పకుండా మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది. పేదరికం రానే రాదు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.